స్థానిక మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో 2వ వార్షికోత్సవ దేవి నవరాత్రులలో ఆఖరి రోజైన విజయదశమి నాడు గురువారం శ్రీ రాజరాజరాజేశ్వరి అవతారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ నిర్వాహకులు ఆలయ ధర్మకర్త లంకా శివానంద కుమార్ తెలిపారు. విజయదశమి సందర్భంగా విశేషంగా అమ్మవారిని అలంకరించామని, అదేవిధంగా కలశ ఉద్వాసన మరియు శమీ పూజ నిర్వహించి అమ్మవారిని గ్రామోత్సవం జరిపి నిమజ్జన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లంకా శివానంద కుమార్ మాట్లాడుతూ గ్రామోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించినట్లు చెప్పారు. దసరా శరన్నవరాత్రుల్లో ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు కోనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొనగా విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ పూజా క్రతువుని నిర్వహించారు. గానము పాడే జయ సింధూరు దత్తం గానము పాడే జయ సింధూరు గానము పాడే జయ సింధూరు దత్తం గానము పాడే జయ సింధూరు దత్తం స్థానిక మారిసుపేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో విజయదశమి 2వ వార్షికోత్సవ దేవీ నవరాత్రులు జరుగుతున్నాయండి. ఈరోజు రాజరాజేశ్వరి అవతారం సందర్భంగా అమ్మవారిని గ్రామోత్సవం చేస్తున్నామండి. అలాగే భక్తులు ఎంతో మాకు సహకరించారు. ఈ దేవీ నవరాత్రులంతటా ఇలాగే మాకు సహకరిస్తే ప్రతి ఏటా ఎంతో వైభవోపేతంగా జరిపిస్తామని చెప్పని మేము ఆశిస్తున్నాం. భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తున్నాం. జై భవాని.